హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే పైథాన్లోని సెట్స్ అనమాట. మీరు సెట్స్ అనే వినేసరికి మీకు ఒక చోట ఆల్రెడీ విన్నానే అనుకుని ఉంటారు. నథింగ్ బట్ మనం మ్యాథ్స్లో సెట్స్ అనే కాన్సెప్ట్ని చూసింటారు. సో ఒకసారి మ్యాథ్స్లో మనకు సెట్స్ అంటే ఏంటని చెప్పి చూద్దాం. ఎ సెట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ రిప్రజెంటెడ్ విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్ అనమాట. సేమ్ మనకు మ్యాథ్స్లో ఎలా కర్లీ బ్రాకెట్స్లో మనము ఇస్తామో సెట్స్, అలానే మనకి పైథాన్లో కూడా మనకు కర్లీ బ్రాకెట్స్లో ఇస్తాం అనమాట. అలానే మీకు చాలాసార్లు మీరు ఇలా చూసింటారనమాట. యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, నేను నథింగ్ బట్ వెన్ డయాగ్రామ్స్ వేసి మీరు చాలాసార్లు చూసింటారు అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ మనకి పైథాన్లో కూడా ఉంటుందన్నమాట. సో యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే నథింగ్ బట్ ఏ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అలానే బి సెట్లో ఉండే ఎలిమెంట్స్ రెండు కలిసి మనకు వస్తాయన్నమాట. అలానే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఏ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అలానే బి సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఈ రెండింటిలో సేమ్ ఎలిమెంట్స్ ఏమున్నాయని చెప్పి చెక్ చేసి మనకు వస్తుందన్నమాట. అలానే కాంప్లిమెంట్ ఆఫ్ సెట్, అలానే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఇలానే చాలా టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయన్నమాట. అంటే నథింగ్ బట్ వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి మనం చూసొచ్చు అనమాట. అలానే మన పైథాన్కి వచ్చేసరికి సేమ్ ఇవే కాన్సెప్ట్స్ మనం విల్ బి యూజింగ్ అండ్ విల్ బి ఇంప్లిమెంటింగ్ యూజింగ్ కోడింగ్ అనమాట. సో ఫస్ట్ అసలు సెట్ అంటే ఏంటని చెప్పేసి చూద్దాం అనమాట. పైథాన్లో సెట్ అంటే ఏంటని చెప్పి చూద్దాం అనమాట. సెట్స్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్, అంటే చాలా వాల్యూస్ ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి మనం సెట్స్ని యూజ్ చేస్తాం అనమాట. సేమ్ లైక్ లిస్ట్ అలాంటి ట్యూపుల్స్ కూడా మనకి మల్టిపుల్ వాల్యూస్ ఒక సింగిల్ వేరియబుల్ పెడతాం కాబట్టి ట్యూపుల్లో కానీ, లిస్ట్లో కానీ, అలానే డిక్షనరీస్లో కానీ, సెట్స్లో కానీ. సో ఈ 4 అనే ఇన్బిల్ట్ మెథడ్స్ అనమాట. సో నాకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకున్నాను. సపోజ్ నేను ఐ టేక్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫ్రూట్స్ ఎగ్జాంపుల్లో నేను డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్లీ బ్రాకెట్స్లో మనం సెట్స్ని ఇస్తామన్నమాట. నథింగ్ బట్ సెట్స్లో ఉన్న ఐటమ్స్ని నథింగ్ బట్ యాపిల్ కామా బనానా కామా నథింగ్ బట్ ఆరెంజ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అని చెప్పేసి పిలిస్తే నాకు డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది అనమాట. యాపిల్, బనానా, ఆరెంజ్ అని చెప్పేసి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్స్లో ఒక ఆర్డర్లో మనకి ప్రింట్ అవ్వాల్సినది అవసరం లేదనమాట. ఇప్పుడు మీకు ప్రతిసారి యాపిల్, బనానా, ఆరెంజ్ అనేది ప్రింట్ అవ్వాల్సినట్టు లేదనమాట. యూ కెన్ గెట్ యాపిల్, ఆరెంజ్, బనానా అనమాట. ఇలా డిఫరెంట్ వేస్లో కూడా మనకి ప్రింట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సెట్స్ కాదు, సెట్ ఐటమ్స్ ఆర్ అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్ అండ్ డో నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్ అనమాట. అంటే ఒక ఆర్డర్లోనే ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇట్ కెన్ ప్రింట్ ఫస్ట్ యాపిల్ ప్రింట్ వచ్చు, తర్వాత ఆరెంజ్ ప్రింట్ వచ్చు, తర్వాత బనానా ప్రింట్ వచ్చు అనమాట. ఒక ఆర్డర్లోనే మనం ఇచ్చిన ఆర్డర్లోనే ప్రింట్ అవ్వాల్సినట్టు ఏం లేదనమాట. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు యాపిల్, బనానా, ఆరెంజ్ లానే ప్రింట్ అవుతుందని. బట్ ఇట్ ఈస్ అ ర్యాండమ్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపైలర్ అనమాట. సో అలానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్, అలానే డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ అన్చేంజబుల్ అంటే ఏంటంటే మనం సపోజ్ ఇక్కడ యాపిల్ అని ఉంది కదా, మనం ఫస్ట్ జీరో ఇండెక్స్ అనుకుంటారు చాలామంది. ఇక్కడ మనం ఇండెక్సింగ్ ఆపరేషన్ని యూజ్ చేయలేమన్నమాట సెట్స్లో. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్, అంటే ఒక ఆర్డర్లో ఉండదు కాబట్టి మనకు ప్రింట్ అయ్యేటప్పుడు వాల్యూ స్టోర్ అయ్యేది. సో ఇక్కడ మనం ఇండెక్సింగ్ ఆపరేషన్ని యూజ్ చేసి మనం చేంజ్ చేయలేము అనమాట వాల్యూస్ని. సో ఇక్కడ మన యాపిల్ ఉండేది యాపిల్నే ఉంచగలుగుతాం, కానీ వీ కెనాట్ చేంజ్ ద యాపిల్ టు సమ్ అదర్ థింగ్ అనమాట. బట్ వీ కెన్ యాడ్ ఎలిమెంట్స్ అనమాట. సపోజ్ ఇక్కడ యాపిల్, బనానా, ఆరెంజ్ ఉంది కదా, వీ కెన్ యాడ్ అనదర్ చెర్రీ అనమాట. సేమ్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని ఇఫ్ ఐ గివ్ లాస్ట్ ఎలిమెంట్ ఆస్ మళ్ళీ యాపిల్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, నాకు ఓన్లీ ఒక్కసారి యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో సేయింగ్ దట్ వీ కెనాట్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్ ద సెట్స్ అనమాట. సో డూప్లికేట్ వాల్యూస్ అనేది అలో ఉండదు అనమాట సెట్స్లో. అలానే ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ద లెంత్ ఆఫ్ ద ఫ్రూట్స్ లెంత్ ఆఫ్ ద సెట్స్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్ యూజ్ లెంత్ ఫంక్షన్ అనమాట. మీకు తెలిసిందే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ చాలాసార్లు మనం చూసింది ఇది. నథింగ్ బట్ 3 అనమాట. నథింగ్ బట్ ఫ్రూట్స్లో 3 ఉన్నాయండి. అంటే ఇట్ డజంట్ టేక్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అనమాట. డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది అసలు మనం అలో చేయమన్నమాట సెట్స్లో. ఒకవేళ అలో చేసినా ఆటోమేటిక్గా సెట్స్లో బ్యాక్ అండ్ ఏమవుతుందంటే అది డూప్లికేట్ వాల్యూ అనేది తీసేస్తుంది అనమాట. సపోజ్ మనకి ఆల్రెడీ ఉంది అనుకోండి ఫ్రూట్స్ అనేది, వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ అనమాట. వీ కెన్ హ్యావ్ 50 ఆర్ 20 ఆర్ 31, అలానే ట్రూ వాల్యూ ఇలా ఇవ్వచ్చు అనమాట. అంటే వీ కెన్ హ్యావ్ స్ట్రింగ్స్, వీ కెన్ హ్యావ్ బూలియన్ వాల్యూస్, వీ కెన్ హ్యావ్ ఇంటీజర్ డేటా టైప్, ఇలా డిఫరెంట్ వాల్యూస్ కూడా మనకు ఉండొచ్చు అనమాట. సో ఇఫ్ యూ కాల్ ద ఫ్రూట్స్ మనకి ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ మనం చూసింటే మీకు ఒక ఆర్డర్లో ప్రింట్ అవ్వలేదు.
నథింగ్ బట్ 20 అనేది మనం ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ లాగా ఇచ్చాం, అంటే నథింగ్ బట్ ఫోర్త్ ఐటమ్ లాగా ఇచ్చాం. కానీ మనకి ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు 20 అనేది ఫస్ట్ ఐటమ్ లాగానే ప్రింట్ అయింది. అంటే దిస్ షోస్ దట్ ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ అనమాట, ఒక ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సెట్స్లో ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదన్నమాట. సో ఇట్ ఈస్ ఏ అన్ఆర్డర్డ్ అని చెప్పేసి మనం సెట్స్ అనేది ఇస్తామన్నమాట. అలా ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ద వెదర్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆర్ నాట్, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ టైప్ ఫంక్షన్ అనమాట. టైప్ ఆఫ్ సెట్ అని నథింగ్ బట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇస్తే నాకు డైరెక్ట్గా సెట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ సెట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. మనము అలానే ఒక సెట్ని మనం క్రియేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అంటే బై యూజింగ్ మీకు గమనించండి, మనం లిస్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ఏ లిస్ట్ అని చెప్పేసి చెప్తాం. వీ కెన్ యూస్ ట్యూపెల్ కన్స్ట్రక్టర్ టు క్రియేట్ ఏ ట్యూపెల్ అనమాట. అలానే వీ కెన్ యూస్ ఏ సెట్ కన్స్ట్రక్టర్ టు మేక్ ఏ సెట్ అనమాట. సో సపోజ్ నాకు డైరెక్ట్గా వెజ్ అని చెప్పేసి, అంటే నథింగ్ బట్ వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇక్కడ వెజ్ అని చెప్పేసి ఇస్తాను. నథింగ్ బట్ సెట్ ఆఫ్ 2 బ్రాకెట్స్ ఇవ్వాలన్నా. నథింగ్ బట్ 2 రౌండెడ్ బ్రాకెట్స్ ఇచ్చేసిన తర్వాత యాపిల్ కమా టొమాటో, నథింగ్ బట్ sorry, why to confuse you, I can directly give you nothing but onion, nothing but I can give chili అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నేను వెజ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే నాకు డైరెక్ట్గా మీరు గమనిస్తే నాకు డైరెక్ట్గా ఒక సెట్ లాగా వచ్చేసింది అనమాట. నథింగ్ బట్ ఇట్ ఈస్ మనం సెట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసేసామనుకోండి, కెన్ క్రియేట్ ఏ సెట్ అనమాట. మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఆనియన్ ఇచ్చినా కూడా మనకి ఫస్ట్ ఆనియన్ ప్రింట్ రాలేదన్నమాట. దిస్ షోస్ దట్ ఇట్ ఈస్ ఏ అన్ఆర్డర్డ్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఇప్పుడు కనుక నేను వెజ్ అని చెప్పేసి టైప్ ఆఫ్ వెజ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకుంటే సెట్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా ఈరోజు మనం ఏం చూసామంటే, ఈరోజు చాలా చిన్న కాన్సెప్ట్ అనమాట. నథింగ్ బట్ అసలు సెట్స్ అంటే ఏంటి అని చెప్పేసి మనం చూసామన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సెట్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ఏ సెట్ కన్స్ట్రక్టర్ ఆర్ ఎల్స్ వీ కెన్ డైరెక్ట్లీ గివ్ ఇన్ ఏ కర్లీ బ్రాకెట్స్ అనమాట. నథింగ్ బట్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అనొచ్చు. కర్లీ బ్రాకెట్స్లో మనకి ఇచ్చేసిందే ఇది ఇట్ ఈజ్ ఏ సెట్ అనమాట. మీరు డిక్షనరీకి వచ్చేసరికి కూడా కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి, బట్ అక్కడ మనం కీ వాల్యూ పేరు అని చెప్పేసి అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్ని ఒక ఐటమ్నే ఇస్తాం కాబట్టి ప్లస్ వీఆర్ గోయింగ్ ఇన్ ఏ కర్లీ బ్రాకెట్స్ కాబట్టి ఇట్ ఈస్ ఏ సెట్ అనమాట. సపోజ్ ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్లో మనం వాల్యూస్ ఇచ్చేసామనుకోండి, ఇట్ ఈస్ ఏ సెట్ అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అనేది చెప్పేసి ప్రింట్ చేస్తే మనం ఆటోమేటిక్గా యాపిల్, బనానా, ఆరెంజ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్ అండ్ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అలానే సపోజ్ మనం డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చామనుకోండి, బ్యాక్ ఎండ్ ఏమవుతుంది అంటే నథింగ్ బట్ సెట్స్లో డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు కాబట్టి ఆ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేస్తుంది అనమాట. అలానే వీ కెన్ యూస్ లెంత్ ఫంక్షన్. లెంత్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద హౌ మెనీ ఐటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్రూట్స్ అనమాట. నథింగ్ బట్ సెట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు తెలియాలనుకుంటే వీ కెన్ యూస్ లెంత్ ఫంక్షన్ అనమాట. అలానే వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ అనమాట. చాలా డేటా టైప్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయొచ్చు అనమాట ఒక సెట్స్లో. అలానే ఇఫ్ ఐ వాంట్ టు నో ద టైప్ ఆఫ్ ద వేరియబుల్ వీ కెన్ డైరెక్ట్లీ టైప్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ మనం ఫ్రూట్స్ అనే వేరియబుల్కి మనం సెట్ అని చెప్పేసి ఇచ్చేసాం కాబట్టి వీ కెన్ గెట్ సెట్ అనమాట. అలానే వీ కెన్ క్రియేట్ ఏ సెట్ బై యూజింగ్ 2 రౌండెడ్ బ్రాకెట్స్ అనమాట. 2 రౌండెడ్ బ్రాకెట్స్ ఇచ్చేసి బై యూజింగ్ సెట్ కన్స్ట్రక్టర్ వీ కెన్ క్రియేట్ ఏ సెట్ అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.